డాలీ నిద్రపో, అది అలా మోగుతూనే ఉంటుంది. డాలీ లే, స్కూల్ బస్ వచ్చే టైం అయింది. రా, వెంటనే వెళ్ళాలి కదా. నువ్వు ఇలా పడుకుంటే ఎలాగా? ముందు బ్రష్ చేయాలి కదా. ఈ అను ముందు పైన, తర్వాత కింద బ్రష్ చేయాలి. ఆ తర్వాత ముందు పక్క బ్రష్ చేయాలి కదా. ఏ పప్పు, ఆగు, నువ్వేం చేస్తున్నావు? కాదు చిట్టి, మనం రోజుకి 2 సార్లు పళ్ళు తోముకుంటే పళ్ళని పాడైపోతాయి కదా. అయ్యో అలా కాదు. ఇప్పుడు కానీ మనం 2 సార్లు బ్రష్ చేయకపోతే పళ్ళల్లో క్యావిటీస్ వస్తాయి. చిన్న చిన్న పురుగులు ఉండిపోయి అప్పుడు ఇంకా పళ్ళు కనిపించవు. ఏంటి, పళ్ళు కనిపించవా? అప్పుడు నేను రకరకాల మిఠాయిలు ఎలా తినను? అయ్యయ్యో చిట్టి, కొంచెం ఆ టూత్ పేస్ట్ బ్రష్ లో పెట్టు. ఈ రోజు నుంచి నేను 2 సార్లు బ్రష్ చేస్తాను. ఇప్పుడు సోపు షాంపూతో స్నానం చేయాలి, సరేనా డాలీ? ముందు షాంపూ రాసుకోవాలి, దాని తర్వాత సోప్ రాసుకోవాలి. హాయ్ డాలీ, భలేగా స్నానం చేసావు కదా. ఇప్పుడు టవల్తో తుడవనా? ఏది టవల్? నన్ను వదిలేసి స్కూల్కి వెళ్దామనుకున్నావా? అప్పుడు నేను నిన్ను ఎలా ఏడిపిస్తాను? ఇప్పుడు డాలీ ముఖం చాలా అందంగా ఉంది. డాలీ, ఎక్కడికి పోయి మట్టి అంతా పూసుకుని వచ్చావు? గుడ్ బాయ్ చేసే పనా ఇది? రా, నీ ముఖం మళ్ళీ కడుగుతాను. అయ్యయ్యో, సరే, ఇప్పుడు నీట్ గా ఉన్న స్కూల్ యూనిఫామ్ వేసుకోవాలి. డాలీ ఎంత బాగుందో చూడు. ఇప్పుడు చిట్టి అన్న నీ కోసం దువ్వెన తీసుకొని వచ్చాడు. ఏ పప్పు, నీకేమైనా స్క్రూ లూజ్ అయిందా? ఎందుకు పిచ్చివాడిలాగా నవ్వుతున్నావు? నీకే నట్టు స్క్రూ లూజ్ అయిపోయాయి చిట్టి. ఈ గుండు బాబుకి దువ్వెనతో ఏం చేద్దాం అనుకుంటున్నావు? అయ్యో, నువ్వు ఏడవకు డాలీ, వాణ్ణి వదిలేయి. నేను నీకు జుట్టు వచ్చేలా చేస్తా. చూడు, 1 2 3. ఇదిగో చూడు, డాలీకి ఎంత జుట్టు వచ్చిందో. తర్వాత అమ్మ ఏం చేస్తోంది? తర్వాత టిఫిన్ తినాలి. డాలీ రోజు చాలా ఆరోగ్యమైన ఆహారం తినాలి. ఆను మంచి డాలీ, రా, నీ చిట్టి కాళ్లకు చిన్ని షూస్ చిన్ని సాక్స్లు వేసుకుందామా? ఇదిగో షూస్ సాక్స్ రెడీ. ఇదేదో నమ్మాలని అనిపించడం లేదు పప్పు. దీనికి నువ్వు షాక్ అయిపోతే ఎలా చిట్టి? ఇంకా ముందు ముందు నా పనులు ఎన్ని చూడాలో నువ్వు. ఇదిగో డాలీ, నీ స్కూల్ బ్యాగ్. ఈ లంచ్ బాక్స్ కూడా తీసుకో. బాక్స్ మొత్తం ఫినిష్ చేయాలి, సరేనా? మనం ఎంత త్వరగా స్కూల్ కి రెడీ అవ్వామో. ఇప్పుడు స్కూల్ బస్ వస్తుంది, వెయిట్ చేద్దామా? చిట్టి అన్నకి బాయ్ చెప్పు. స్కూల్ కి వెళ్ళే టైం అయింది. డాలీ, స్కూల్ కి వెళ్తున్నావా? అరే, పప్పు కూడా మారిపోయాడే. అది అంతా మీ వల్లే చిన్ను అక్క, అందుకే మారిపోయా. సరే సరే, టైం అయింది, పద. చిన్ను అక్కకి బాయ్ చెప్పు డాలీ. టాటా పప్పు. బాయ్ చిట్టి. బాయ్ చిన్ను. స్కూల్ కి వెళ్ళిపోదాం అనుకున్నావా? నువ్వు స్కూల్ కి వెళ్ళిపోతే నేను ఎవరితో ఆడుకోవాలి? నేను డాలీని ఎత్తుకుపోయి బాగా ఏడిపిస్తా. బాయ్ పప్పు, నువ్వు ఏడుస్తూ ఏడుస్తూ ఆడుకో. డాలీ చదువుకోవడానికి స్కూల్ కి వెళ్తున్నాడు. స్కూల్ కి వెళ్ళిపోతుందా? ఎలాగా?